హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే మనం తెలంగాణ టెట్‌కి సంబంధించి 8వ తరగతి ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని రిఫర్ చేసేద్దాం రండి. క్రింది వాటిలో స్పర్శబలం కానిది ఏది? కండర బలం, ఘర్షణ బలం, అవిలంబ బలం, స్థిర విద్యుత్ బలం. ఆన్సర్ స్థిర విద్యుత్ బలము. రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ లేకపోయినా పనిచేసే బలాన్ని క్షేత్ర బలం, దూరస్థ బలం అంటారు. స్థిర విద్యుత్ బలము, అయస్కాంత బలము, గురుత్వాకర్షణ బలాలు క్షేత్ర బలాలు. మిగిలిన మూడు స్పర్శ బలాలు. టేబుల్ పై ఉన్న పుస్తకం కదలకుండా ఉండటానికి దానిపై పై దిశలో పనిచేసే బలం ఏది? గురుత్వాకర్షణ బలం, అభిలంబ బలం, ఘర్షణ బలం, తన్యతా బలం. ఆన్సరు అభిలంబ బలం. ఒక వస్తువు ఉపరితలానికి లంబంగా పై దిశలో పనిచేసే స్పర్శ బలాన్ని అభిలంబ బలం అంటారు. ఇది గురుత్వాకర్షణ బలాన్ని సమతుల్యం చేస్తుంది. ఒక వస్తువును తాడుతో కట్టి వేలాడదీసినప్పుడు తాడులో వ్యక్తమయ్యే బలం ఏది? కండర బలం, తన్యతా బలం, అభిలంబ బలం, అయస్కాంత బలం. ఆన్సరు తన్యతా బలం. తాడు లేదా దారాలు సాగినప్పుడు వాటిలో వ్యక్తమయ్యే స్పర్శ బలాన్ని తన్యత అంటారు. దీని దిశ ఎల్లప్పుడూ వస్తువు నుండి ఆధారం వైపు ఉంటుంది. ఒక న్యూటన్ బలం దేనికి సమానం? 1 కిలోగ్రామ్ చదరపు మీటరు, 1 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్, 1 పాస్కల్. 1 న్యూటన్ బలం ఎన్ అనేది దేనికి సమానం? ఆన్సర్ 1 కిలోగ్రామ్ పర్ సెకండ్ స్క్వేర్. బలము ఈజ్ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. ఎఫ్ ఈజ్ఈక్వల్ టు ఎంఏ. ద్రవ్యరాశి ప్రమాణం కిలోగ్రాములు, త్వరణం ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్. దట్ ఈజ్ఈక్వల్ టు ఎం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి ఒక న్యూటన్ ఈజ్ఈక్వల్ టు 1 కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒక వస్తువుపై F1 ఈజ్ఈక్వల్ టు 15 ఎన్, F2 ఈజ్ఈక్వల్ టు 10 ఎన్ బలాలు పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేస్తుంటే ఫలిత బలం ఎంత? 25N, 5N, -5N, 150N. ఆన్సరు 5N. బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తున్నప్పుడు ఫలిత బలం ఈజ్ఈక్వల్ టు F1 - F2. కాబట్టి 15N - 10N దట్ ఈజ్ఈక్వల్ టు 5N. ఇది పెద్ద బలం ఉన్న దిశలో పనిచేస్తుంది. పీడనానికి సరైన సూత్రం ఏది? పీడనం ఈజ్ఈక్వల్ టు బలము ఇంటూ వైశాల్యం, పీడనం ఈజ్ఈక్వల్ టు వైశాల్యము బై బలం, పీడనం ఈజ్ఈక్వల్ టు బలం బై వైశాల్యం, పీడనం ఈజ్ఈక్వల్ టు ద్రవ్యరాశి బై వైశాల్యం. ఆన్సరు పీడనము ఈజ్ఈక్వల్ టు బలము బై వైశాల్యము. ప్రమాణ వైశాల్యం గల ఉపరితలంపై లంబంగా పనిచేసే బలాన్నే పీడనం అంటారు. P ఈజ్ఈక్వల్ టు F/A. స్కూల్ బ్యాగులు, బెల్టులు వెడల్పుగా ఉండటానికి గల కారణం ఏమిటి? అందం కోసం, భుజాలపై పీడనాన్ని తగ్గించడానికి, భుజాలపై బలాన్ని పెంచడానికి, బ్యాగ్ బరువును తగ్గించడానికి. ఆన్సరు భుజాలపై పీడనాన్ని తగ్గించడానికి. పీడనం వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. బెల్టు వెడల్పు పెరిగితే భుజాలపై పడే పీడనం తగ్గి నొప్పి కలగకుండా ఉంటుంది. క్రింది వాటిలో పీడనానికి ప్రమాణం కానిది ఏది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్, అట్మాస్ఫియర్, న్యూటన్ ఇంటూ మీటర్. ఆన్సర్ న్యూటన్ ఇంటూ మీటర్. వివరణ: న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మరియు పాస్కల్ అనేవి పీడనానికి SI ప్రమాణాలు. అట్మాస్ఫియర్ అనేది వాతావరణ పీడన ప్రమాణం. న్యూటన్ పర్ మీటర్ అనేది పని లేదా టార్క్ యొక్క ప్రమాణము. ద్రవాల పాత గోడలపై ఏ దిశలో పీడనాన్ని కలుగజేస్తాయి? కేవలం కింది దిశలో మాత్రమే, కేవలం పక్కల వైపు మాత్రమే, అన్ని దిశల్లోనూ సమానంగా పీడనాన్ని అసలు కలగజేయవు. ఆన్సరు అన్ని దిశలలోనూ సమానంగా కలుగజేస్తాయి. నిశ్చల స్థితిలో ఉన్న ద్రవాలు తమను కలిగి ఉన్న పాత్ర అడుగు భాగంపైనే కాకుండా పాత్ర గోడలపైన అన్ని దిశలలోనూ పీడనాన్ని కలుగజేస్తాయి. ఒక వస్తువు ఆకారాన్ని మార్చగలిగేది ఏది? కేవలం గురుత్వాకర్షణ బలం, ఫలిత బలం, స్థితిక ఘర్షణ మాత్రమే, కేవలం అభిలంబ బలం మాత్రమే. ఆన్సరు ఫలిత బలం. ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలం 0 కానప్పుడు అది వస్తువు యొక్క నిశ్చల స్థితిని లేదా చలన స్థితిని, దాని ఆకారాన్ని మార్చగలదు. ఘర్షణ బలం ఎల్లప్పుడూ వస్తు చలన దిశకు ఎలా పనిచేస్తుంది? ఒకే దిశలో, వ్యతిరేక దిశలో, లంబంగా, చలన దిశతో సంబంధం లేదు. ఆన్సరు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఘర్షణ ఎల్లప్పుడూ రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇది ఎల్లప్పుడూ చలన దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. క్రింది వాటిలో స్వయం సర్దుబాటు బలం అని దేనిని అంటారు? జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, స్థితిక ఘర్షణ, ప్రవాహి ఘర్షణ. ఆన్సర్ స్థితిక ఘర్షణ. బాహ్య బలాన్ని పెంచుకుంటూ పోతే వస్తువు కదలనంత వరకు దానితో పాటు స్థితిక ఘర్షణ కూడా పెరుగుతుంది. అందుకే దీన్ని స్వయం సర్దుబాటు బలం అంటారు. ఘర్షణ బలాలు సరైన అవరోహణ క్రమం ఏది? ఘర్షణ బలాల సరైన అవరోహణ క్రమం ఏది? స్థితిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ గ్రేటర్ దాన్ అన్నమాట. ఇది దొర్లుడు ఘర్షణ గ్రేటర్ దాన్, జారుడు ఘర్షణ గ్రేటర్ దాన్, స్థితిక ఘర్షణ, జారుడు ఘర్షణ గ్రేటర్ దాన్, స్థితిక ఘర్షణ గ్రేటర్ దాన్, దొర్లుడు ఘర్షణ, స్థితిక ఘర్షణ గ్రేటర్ దాన్, దొర్లుడు ఘర్షణ గ్రేటర్ దాన్, జారుడు ఘర్షణ. ఆన్సరు
ఏ స్థితిక ఘర్షణ గ్రేటర్ దాన్ జారుడు ఘర్షణ గ్రేటర్ దాన్ దొల్లుడు ఘర్షణ. ఒక వస్తువు కదలడానికి ఎక్కువ బలం స్థితిక ఘర్షణ కావాలి. కదిలే వస్తువుపై జారుడు ఘర్షణ కొద్దిగా తక్కువ బలాన్ని కలిగి ఉంటుంది. చక్రాలు వాడినప్పుడు దొర్లుడు ఘర్షణ అన్నింటికంటే చాలా తక్కువ బలాన్ని కలిగి ఉంటుంది. యంత్రాల భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? ఇంధనాలు, స్నేహకాలు, అలోహాలు, ప్లాస్టిక్లు. ఆన్సరు స్నేహకాలు. గ్రీజు, ఆయిల్, గ్రాఫైటు వంటి పదార్థాలను స్నేహకాలు అంటారు. ఇవి కరుకు ఉపరితలాల మధ్య ఒక పలుచని పొరలా ఏర్పడి ఘర్షణను తగ్గిస్తాయి. సూట్ కేసి, లగేజీ బ్యాగ్ చక్రాలు అమర్చడానికి గల శాస్త్రీయ కారణం ఏమిటి? అందం కోసం జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మార్చడానికి, స్థితిక ఘర్షణను పెంచడానికి, బ్యాగుల బరువును తగ్గించడానికి. ఆన్సరు జారుడు ఘర్షణను దొర్లుడు ఘర్షణగా మార్చడానికి. దొర్లుడు ఘర్షణ విలువ జారుడు ఘర్షణ కన్నా చాలా తక్కువ. చక్రాలు అమర్చడం వల్ల తక్కువ బలంతో బరువైన లగేజీని సులభంగా లాగవచ్చు. గాలి లేదా ద్రవాలు కలుగజేసే ఘర్షణ బలాన్ని ఏమంటారు? స్థితిక ఘర్షణ, ప్రవాహి ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, అవిలంబ ఘర్షణ. ఆన్సరు ప్రవాహి ఘర్షణ. ప్రవాహాలు అంటే ద్రవాలు, వాయువులు తమ గుండా ప్రయాణించే వస్తువులపై కలుగజేసే నిరోధక బలాన్ని ప్రవాహి ఘర్షణ లేదా డ్రాగ్ అంటారు. ఘర్షణ అనేది కేవలం మేలు చేసేది, కేవలం కీడు చేసేది. అవసరమైన కీడు క్షేత్ర బలం. ఆన్సరు అవసరమైన కీడు. ఘర్షణ వల్ల యంత్రాలు వేడెక్కటం, అరిగిపోవటం వంటి నష్టాలు ఉన్నప్పటికీ మనం నడవటానికి, పెన్నుతో రాయటానికి, బ్రేకులు వేయటానికి ఘర్షణ చాలా అవసరం. అందుకే దీన్ని అవసరమైన కీడు అంటారు. క్రింది వాటిలో ఘర్షణను పెంచే చర్య ఏది? క్యారం బోర్డుపై పౌడర్ చల్లటం, సైకిల్ చైన్ గ్రీజు పోయటం, టైర్లపై గీతలు చెక్కడం, తలుపుల కీలకు నూనె రాయటం. ఆన్సరు టైర్లపై గీతలు చెక్కడం. టైర్లపై షూ అడుగు భాగంలో గీతలు చెక్కడం వల్ల రోడ్డుతో పట్టు పెరిగి వాహనాలు, మనుషులు జారి పడిపోకుండా ఉంటారు. మిగిలినవన్నీ ఘర్షణ తగ్గిస్తాయి. ఇది మాత్రమే ఘర్షణను పెంచుతుంది. జింబాంబే ఆటగాళ్లు చేతులకు మట్టి రాసుకోవటం లేదా క్రీడాకారులు షూ స్పైక్స్ ఉన్న షూ వాడటము దేనికోసం? నునుపుదనం కోసం, ఘర్షణ పెంచి పట్టు సాధించడం కోసం, చెమట రాకుండా ఉండటానికి, బరువు తగ్గించుకోవడానికి. ఆన్సర్ ఘర్షణ పెంచి పట్టు సాధించుకోవడానికి. మట్టి రాసుకోవడం లేదా స్పైక్స్ వాడటం వల్ల ఉపరితల కరుకుదనం పెరిగి ఘర్షణ ఎక్కువ అవుతుంది. దీనివల్ల పట్టు దొరుకుతుంది. ఘర్షణ బలం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఉపరితలాల స్వభావంపై, వస్తువుల ద్రవ్యరాశిపై, స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. పైవన్నీ సరైనవి. ఆన్సరు పైవన్నీ సరైనవి. ఘర్షణ అనేది ఉపరితలం నునుపుగా ఉందా, కరుకుగా ఉందా అనే దానిపై, వస్తువులు ఎంత బలంగా నొక్కబడుతున్నాయి అనే దానిపై ఆధారపడుతుంది. కానీ దృశ్యమాన స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. ధ్వని ఎలా జననిస్తుంది? వస్తువుల వేడి వల్ల, వస్తువుల కంపనాల వల్ల, వస్తువుల స్థిర స్థితి వల్ల, కాంతి పరావర్తనం వల్ల. ఆన్సర్ వస్తువుల కంపనాల వల్ల. కంపనం చెందుతున్న ఏ వస్తువైనా సరే ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. కంపనాలు ఆగిపోతే ధ్వని కూడా ఆగిపోతుంది. మానవుల్లో ధ్వని ఉత్పత్తి చేసే భాగం ఏది? శ్వాసనాళం, స్వరపేటిక, గ్రసని, కర్ణబేరి. ఆన్సరు స్వరపేటిక. గొంతు భాగంలో ఉండే స్వరపేటిక, లారింగ్స్ లో ఉండే స్వర తంత్రులు గాలి వల్ల కంపించినప్పుడు మానవుల్లో ధ్వని ఉత్పత్తి అవుతుంది. ధ్వని కింది ఏ యానకంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది? గాలి, నీరు, ఇనుము, శూన్యం. ఆన్సరు ఇనుము. కణాలు దగ్గరగా ఉన్న ఘన పదార్థాల్లో ధ్వని వేగం అత్యధికంగా ఉంటుంది. వాయువుల్లో అత్యల్పంగా ఉంటుంది. శూన్యంలో అసలు ప్రయాణించలేదు. ఒక సెకను కాలంలో జరిగే కంపనాల సంఖ్యను ఏమంటారు? కంపన పరిమితి, పౌనఃపున్యం, తరంగదైర్ఘ్యం, ఆవర్తన కాలం. ఆన్సరు పౌనఃపున్యం. ఒక సెకనులో వస్తువు చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. దీన్ని ప్రమాణం హెడ్జ్. ధ్వని యొక్క శృతి లేదా తీక్షణత దేనిపై ఆధారపడి ఉంటుంది? కంపన పరిమితి, పౌనఃపున్యం, యానక స్వభావం, ధ్వని వేగం. ఆన్సరు పౌనఃపున్యం. పౌనఃపున్యం ఎక్కువైతే పిచ్ అంటే తీక్షణత పెరుగుతుంది. ఉదాహరణకు మగవారి కంటే ఆడవారికి, పిల్లలకు పౌనఃపున్యం ఎక్కువ కాబట్టి వారి గొంతులో తీక్షణంగా ఉంటుంది. ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? దానికి ప్రమాణం ఏమిటి? పౌనఃపున్యము, హెడ్జ్, కంపన పరిమితి, డెసిమల్స్, వేగము మీటర్ పర్ సెకండ్, కాలం సెకండ్. ఆన్సరు కంపన పరిమితి, డెసిమల్స్. ధ్వని తీవ్రత కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ ధ్వని తీవ్రతను డెసిమల్స్ లో కొలుస్తారు. మానవులు వినగల ధ్వనుల పౌనఃపున్యం ఎంత? 20 హెచ్జెడ్ కన్నా తక్కువ, 20,000 హెచ్జెడ్ కన్నా ఎక్కువ, 20 నుండి 20,000 హెచ్జెడ్, 200 నుంచి 2,000 హెచ్జెడ్. ఆన్సరు 20 హెచ్జెడ్ నుంచి 20,000 హెచ్జెడ్ వరకు మాత్రమే. మానవ చెవి 20 హెచ్జెడ్ నుండి 20,000 హెచ్జెడ్ మధ్య ఉన్న పౌనఃపున్యాలను మాత్రమే వినగలదు. 20 హెచ్జెడ్ కంటే తక్కువగా ఉన్న పౌనఃపున్యం ఉన్న ధ్వనులను ఏమంటారు? అతి ధ్వనులు, పరశ్రావ్యాలు, శ్రవ్య ధ్వనులు, సూపర్సోనిక్స్. ఆన్సరు పరశ్రావ్యాలు అంటారు. 20 హెడ్జుల కన్నా తక్కువ ఉన్న వాటిని పరశ్రావ్యాలు అంటారు. భూకంపాలు వచ్చే ముందు ఏనుగులు, తిమింగలాలు
ఇటువంటి ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి, అలాగే వింటాయి. గబ్బిలాలు, డాల్ఫిన్లు మరియు వైద్య రంగంలో స్కానింగ్ కొరకు ఉపయోగించే ధ్వనులు ఏవి? పరశ్రావ్యాలు, అతిధ్వనులు, శ్రవ్య ధ్వనులు, సబ్సోనిక్స్. ఆన్సరు అతిధ్వనులు. 20,000 హెచ్జెడ్ కంటే ఎక్కువ పౌనపుణ్యం ఉన్న ధ్వనులను అతిధ్వనులు అంటారు. గబ్బిలాలు వీటి సహాయంతోనే రాత్రిపూట ప్రయాణిస్తాయి. సాధారణంగా మానవుని సంభాషణ యొక్క ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది? 10 నుంచి 20 dB, 60 నుంచి 65 dB, 100 నుంచి 110 dB, 140 నుంచి 150 dB. ఆన్సర్ 60 నుంచి 65 dB. సాధారణ సంభాషణ 60 నుంచి 65 dB ఉంటుంది. నిశ్శబ్దమైన గుసగుసలు 30 dB ఉంటాయి. 80 దాటితే అది వినికిడికి హానికరంగా మారుతుంది. కాంతి పరావర్తన సూత్రాల ప్రకారం క్రింది వానిలో ఏది సరైనది? పతన కోణం గ్రేటర్ దాన్ పరావర్తన కోణం, పతన కోణం లెస్ దాన్ పరావర్తన కోణం, పతన కోణం ఈజ్వల్ టు పరావర్తన కోణం, పతన కోణం ప్లస్ పరావర్తన కోణం ఈజ్వల్ టు 90 degrees. ఆన్సర్ పతన కోణం ఈజ్వల్ టు పరావర్తన కోణం. కాంతి పరావర్తన మొదటి సూత్రం ప్రకారం పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఒక కాంతి కిరణం సమతల దర్పణపై లంబంగా పతనం అయితే పరావర్తన కోణం ఎంత? 90 degrees, 45 degrees, 0 degrees, 180 degrees. ఆన్సర్ 0 degrees. కాంతి కిరణం లంబంగా పడినప్పుడు అది అభిలంబం గుండానే ప్రయాణిస్తుంది. అభిలంబంతో చేసే కోణం పతన కోణం. కాబట్టి ఇక్కడ I = 0. అందువల్ల పరావర్తన కోణం R = కూడా 0 అవుతుంది. సమతల దర్పణంలో కుడి ఎడమ కుడిగా కనిపించడాన్ని ఏమంటారు? కాంతి వక్రీభవనం, పార్శ్వ విలోమం, బహుళ పరావర్తనం, కాంతి విక్షేపణం. ఆన్సర్ పార్శ్వ విలోమం. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలు పార్శ్వ విలోమం చెందుతాయి. అందుకే అంబులెన్స్ వాహనంపై అంబులెన్స్ అనే పదాన్ని తలకిందులుగా పార్శ్వ విలోమంలో రాస్తారు. సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబం యొక్క లక్షణం కానిది ఏది? నిటారైన మిథ్యా ప్రతిబింబం, వస్తు పరిమాణంతో సమాన పరిమాణం, దర్పణం వెనక వస్తు దూరానికి సమాన దూరంలో ఏర్పడుతుంది, తలకిందులైన నిజ ప్రతిబింబం. ఆన్సర్ తలకిందులైన నిజ ప్రతిబింబం. సమతల దర్పణం ఎల్లప్పుడూ నిటారైన వస్తువులతో సమానమైన పరిమాణం గల మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పట్టలేనిది ఇస్తుంది. ఇది నిజ ప్రతిబింబాన్ని ఇవ్వలేదు. రెండు సమతల దర్పణాలను పరస్పరం సమాంతరంగా ఉంచితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? రెండు సమతల దర్పణాలను పరస్పరం సమాంతరంగా ఉంచితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? 1, 2, 4. అనంతం. ఆన్సర్ అనంతం. ప్రతిబింబాల సంఖ్య సూత్రం n = 360/θ-1. ఇక్కడ θ = 0 కాబట్టి 360/0 ∞ అవుతుంది. సెలూన్ షాప్ లో ఇది కనిపిస్తుంది. 3 సమతల దర్పణాలను 60 degrees కోణంలో అమర్చి రంగుల గాజు ముక్కలతో సుందరమైన నమూనాలను చేసే పరికరం ఏది? పెరిస్కోప్, బేరోమీటర్, కలైడోస్కోప్, మైక్రోస్కోప్. ఆన్సరు కలైడోస్కోప్. కలైడోస్కోప్లో 3 దర్పణాలు బహుళ పరావర్తనం వల్ల రంగుల గాజు ముక్కలు, అద్భుతమైన ఆకృతులు కనిపిస్తాయి. బంకర్లలో దాక్కున్న సైనికులు శత్రువుల కదలికలను చూడటానికి, జలాంతర్గాముల పైభాగాలను చూడటానికి వాడే పరికరం ఏది? పెరిస్కోప్. పెరిస్కోప్లో 2 సమతల దర్పణాలు గొట్టం చివరిలో 45 degrees కోణంలో అమరుస్తారు. దీనివల్ల కింద ఉండి కూడా పై ఉన్న వస్తువులను చూడవచ్చు. నునుపు ఉపరితలంపై కాంతి పడినప్పుడు జరిగే పరావర్తనాన్ని ఏమంటారు? క్రమరహిత పరావర్తనం, క్రమ పరావర్తనం, కాంతి శోషణం, కాంతి విక్షేపణం. ఆన్సర్ క్రమ పరావర్తనం. నునుపైన ఉపరితలంపై సమాంతర కాంతి కిరణాలు పడితే పరావర్తనం చెందిన తర్వాత కూడా సమాంతరంగానే వెళ్తాయి. దీన్ని క్రమ పరావర్తనం అంటారు. గోడలపై జరిగేది క్రమరహిత పరావర్తనం. క్రింది వాటిలో స్వయం ప్రకాశకం కానిది ఏది? సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, మండుతున్న కొవ్వొత్తి. ఆన్సరు చంద్రుడు. సొంతగా కాంతిని ఇచ్చే వాటిని స్వయం ప్రకాశకాలు అంటారు. చంద్రుడు సొంత కాంతి లేదు. సూర్యకాంతిని పరావర్తనం చేయటం వల్లే ప్రకాశిస్తాడు. ఒక వస్తువు సమతల దర్పణం వైపు 2m మీటర్/సెకన్ వేగంతో కదులుతుంటే దాని ప్రతిబింబం వస్తువు వైపు ఎంత వేగంతో కదులుతున్నట్టు కనిపిస్తుంది? 2 మీటర్/సెకన్, 4 మీటర్/సెకన్, 1 మీటర్/సెకన్, 0 మీటర్/సెకన్. ఆన్సర్ 4 మీటర్/సెకన్. దర్పణం వైపు వస్తున్న వస్తువు v వేగంతో వస్తే ప్రతిబింబం కూడా v వేగంతో వస్తుంది. కాబట్టి వస్తువు పరంగా చూసినప్పుడు సాపేక్ష వేగం = v - v దట్ = 2v. కాబట్టి 2 × 2 4 మీటర్/సెకను. క్రింది వానిలో విద్యుత్ బంధకం ఏది? నిమ్మరసము, కుళాయి నీరు, స్వేదన జలము, ఉప్పు నీరు. ఆన్సరు స్వేదన జలము. స్వేదన జలంలో ఎటువంటి లవణాలు లేదా ఉచిత అయాన్లు ఉండవు కాబట్టి ఇది విద్యుత్తును ప్రసరింప చేయదు. మిగిలిన వాటిలో అయాన్లు ఉండటం వల్ల విద్యుత్తు ప్రవహిస్తుంది. నీటి గుండా విద్యుత్ పంపినప్పుడు అది హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడిపోవడాన్ని ఏమంటారు? విద్యుత్ లేపనం, విద్యుత్ విశ్లేషణం, విద్యుత్ ప్రవాహ రసాయన సంయోగం. ఆన్సరు విద్యుత్ విశ్లేషణము. ఒక విద్యుత్ విశ్లేషణ ద్రవం గుండా విద్యుత్తును పంపి దాన్ని రసాయనికంగా విడగొట్టే ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణ అంటారు. నీటి విద్యుత్ విశ్లేషణలో ఆక్సిజన్ వాయువు ఏ ఎలక్ట్రోడ్ వద్ద విడుదలవుతుంది? క్యాథోడు, యానోడు, 2 ధ్రువాల వద్ద అసలు విడుదల కాదు. ఆన్సరు యానోడు.
ఆక్సిజను అయాన్లు రుణావేశాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అవి ధనధ్రువమైన యానోడ్ వైపు ఆకర్షించబడి అక్కడ ఆక్సిజన్ వాయువుగా విడుదలవుతాయి. హైడ్రోజను క్యాథోడ్ వద్ద వస్తుంది. ద్రవాల గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు క్రింది ఏ ఫలితం కనిపిస్తుంది? అయస్కాంత ఫలితం, రసాయన ఫలితం, ఉష్ణ ఫలితం, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. ద్రవాల గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు రంగు మారటము, వాయువులు రావటము, ద్రవం వేడెక్కడము, చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడటం అన్నీ జరుగుతాయి. విద్యుత్ లేపనం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? విద్యుత్ ప్రవాహ ఉష్ణ ఫలితం, విద్యుత్ ప్రవాహ రసాయన ఫలితం, స్థిర విద్యుత్ ఫలితం, విద్యుత్ అయస్కాంత ప్రేరణ. ఆన్సర్ విద్యుత్ ప్రవాహ రసాయన ఫలితం. విద్యుత్ ప్రవాహం వల్ల ద్రవంలో జరిగే రసాయన మార్పుల ఆధారంగా ఒక లోహంపై మరొక లోహం పూత పోస్తారు కాబట్టి ఇది రసాయనిక ఫలితము. ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా ఉండటానికి వాటిపై జింకు లోహంతో పూత పూయడాన్ని ఏమంటారు? గ్యాల్వనైజేషన్ అంటారు. ఇనుమును రక్షించడానికి దానిపై జింకు పూత పూసే ప్రత్యేక ప్రక్రియను గ్యాల్వనైజేషన్ అంటారు. ఇది కూడా ఒక రకమైన ఎలక్ట్రోప్లేటింగ్. సైకిల్ రిమ్ములు, హ్యాండిల్ బార్స్ మెరుస్తూ ఉండటానికి వాటిపై ఏ లోహంతో విద్యుత్ లేపనం చేస్తారు? రాగి, క్రోమియం, అల్యూమినియం, సీసం. ఆన్సర్ అది క్రోమియం. క్రోమియం చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది, త్వరగా గీతలు పడవు మరియు తుప్పు పట్టదు కాబట్టి వాహనాల భాగాలపై దీనిని పూతగా పోస్తారు. ద్రవాలలో విద్యుత్ ప్రవాహాన్ని పరీక్షించడానికి ఎల్ఈడి బల్బులను వాడటానికి గల కారణం ఏమిటి? చాలా తక్కువ విద్యుత్ ప్రవాహానికి కూడా వెలుగుతుంది, ఇది ఎక్కువ వేడిని ఇస్తుంది, ఇది కేవలం బ్యాటరీతోనే పనిచేస్తుంది, ఇది చాలా చౌకైనది. ఆన్సరు ఏ. ఇది చాలా తక్కువ విద్యుత్ ప్రవాహానికి కూడా వెలుగుతుంది. కొన్ని ద్రవాల్లో విద్యుత్ వాహకత చాలా బలహీనంగా ఉంటుంది. సాధారణంగా బల్బులు వెలగనంత తక్కువ విద్యుత్ ప్రవాహం ఉన్నా సరే ఎల్ఈడి బల్బులు వెలుగుతాయి. ఎల్ఈడి బల్బులకు 2 వైర్లలో పొడవుగా ఉన్న వైరు బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపాలి? రుణ, ధన ఏ ధ్రువానికైనా కలపచ్చు, దేనికి కలపకూడదు? ఆన్సర్ ధన ధ్రువానికే కలపాలి. ఎల్ఈడిలో పొడవైన వైరు యానోడ్ ధన ధ్రువానికి, పొట్టి వైరు క్యాథోడ్ రుణ ధ్రువానికి సూచిస్తాయి కాబట్టి పొడవు వైరును ధన ధ్రువానికి కలపాలి. కింది వాటిలో విద్యుత్ విశ్లేషణ పదార్థం కానిది ఏది? కాపర్ సల్ఫేట్ ద్రావణం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, చక్కెర ద్రావణం, సోడియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ చక్కెర ద్రావణం. చక్కెర నీటిలో కరిగినప్పుడు అయాన్లకు విడిపోదు, కేవలం అణువులుగానే ఉంటుంది కాబట్టి చక్కెర ద్రావణం విద్యుత్తును ప్రసరింప చేయదు. మిగిలిన అవన్నీ ఆమ్లాలు, క్షారాలు, లవణ ద్రావణాలు కాబట్టి విద్యుత్ విశ్లేష్యాలు. మేఘాల మధ్య లేదా మేఘానికి భూమికి మధ్య విద్యుత్ ఆవేశాలు ఉత్సర్గం వల్ల ఏర్పడేది ఏది? సునామీ, భూకంపం, మెరుపు, తుఫాను. ఆన్సర్ మెరుపు. మేఘాల్లో పేరుకుపోయిన భారీ స్థాయి ధన, రుణ ఆవేశాలు ఒకదానికొకటి తాకినప్పుడు విద్యుత్ ఉత్సర్గం జరిగి పెద్ద ఎత్తున కాంతి, ధ్వని ఏర్పడతాయి. విద్యుత్ ఆవేశాలు ఎన్ని రకాలు? వాటి పేర్లు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? 3 రకాలు ఐన్స్టీన్, 2 రకాలు బెంజమిన్ ఫ్రాంక్లిన్, 2 రకాలు న్యూటన్, 4 రకాలు థామ్సన్. ఆన్సరు 2 రకాలు ధన, రుణ బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆవేశాలు 2 రకాలు ధనావేశం, రుణావేశం. వీటిని ప్లస్ మైనస్ అని పేరు పెట్టింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. స్థిర విద్యుత్ నియమం ప్రకారం క్రింది వాటిలో ఏది నిజం? సజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి, విజాతీయ ఆవేశాలు వికర్షించుకుంటాయి. సజాతీయ ఆవేశాలు వికర్షించుకొని విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఆవేశాల మధ్య ఎటువంటి బలం ఉండదు. ఆన్సరు సి. సజాతీయ ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఒకే రకమైన ఆవేశాలు ఎప్పుడు ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి, వేరువేరు ఆవేశాలు మాత్రమే దగ్గరకు వస్తాయి. ఒక వస్తువుపై ఆవేశం ఉందో లేదో కనుక్కోవడానికి వాడే పరికరం ఏది? బేరోమీటర్, ఎలక్ట్రోస్కోపు, అమ్మీటర్, వోల్టోమీటర్. ఆన్సరు ఎలక్ట్రోస్కోపు. బంగారు రేకు విద్యుత్ దర్శిని. వస్తువుపై గల విద్యుత్ ఆవేశాన్ని గుర్తించడానికి గోల్డ్ లీఫ్ ఎలక్ట్రోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాము. నీటి గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వాయువులు విడుదలయ్యే ఘనపరిమాణాల నిష్పత్తి వరుసగా ఎంత ఉంటుంది? 1:2, 2:1, 1:1, 8:1. ఆన్సర్ 1:2. నీటి రసాయన ఫార్ములా H2O అంటే ఇందులో 2 భాగాల హైడ్రోజన్, 1 భాగం ఆక్సిజన్ ఉంటుంది. నీటి విద్యుత్ విశ్లేషణ జరిగినప్పుడు యానోడ్ వద్ద 1 భాగం ఆక్సిజన్, క్యాథోడ్ వద్ద 2 భాగాల హైడ్రోజన్ వాయువు విడుదలవుతాయి కాబట్టి ఆక్సిజన్, హైడ్రోజన్ ఘనపరిమాణాల నిష్పత్తి 1:2 అవుతుంది. క్రింది వాటిలో విద్యుత్ లేపనం ప్రక్రియకు సంబంధించి సరైన నిబంధన ఏది? పూత రాయవలసిన వస్తువులు యానోడ్ ధనధ్రువంగా చేయాలి. ఏ లోహపు పూత పూయాలో ఆ లోహపు కడ్డీని క్యాథోడ్గా చేయాలి. పూత పూయవలసిన వస్తువు క్యాథోడ్గా చేయాలి. విద్యుత్ విశ్లేషణ స్వేద జలాన్ని మాత్రమే వాడాలి. ఆన్సరు పూత పూయవలసిన వస్తువును క్యాథోడ్గా చేయాలి. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో ఏ వస్తువులపైన అయితే పూత పూయాలో, ఉదాహరణకు ఇనుప చెంచా, దానిని ఎల్లప్పుడూ క్యాథోడ్ రుణధ్రువానికి కలపాలి. ఏ లోహాన్ని అయితే పూతగా పూయాలో దానిని యానోడ్కు కలపాలి. లోహ అయాన్లు ధనావేశం కలిగి ఉండి రుణధ్రువం వైపుకు ఆకర్షించబడతాయి.
యంత్రాల భాగాలు తుప్పు పట్టకుండా మరియు గీతలు పడకుండా ఉండటానికి వాటిపై క్రోమియం లోహాన్ని పూతగా పూస్తారు. క్రోమియంకు ఉన్న ఏ ప్రత్యేక గుణం వల్ల దీన్ని ఎంచుకున్నారు? ఇది చాలా చౌకగా దొరుకుతుంది. ఇది సులభంగా తుప్పు పడుతుంది. ఇది మెరిసే స్వభావం కలిగి ఉండి గీతలను నిరోధిస్తుంది. ఇది అత్యధిక విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. ఇది మెరిసే స్వభావం కలిగి ఉండి గీతలను నిరోధిస్తుంది. క్రోమియం చాలా ఖరీదైన లోహం. పూర్తి వస్తువును క్రోమియంతో చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇనుము వంటి చౌక లోహంపై క్రోమియం పూత పోస్తారు. దీనికి మెరిసే గుణం ఉంటుంది. తుప్పు పట్టదు మరియు గీతలను తట్టుకుంటుంది. ఆహార పదార్థాలను నిల్వ చేసే టిన్ డబ్బాలు తయారు చేయడానికి ఇనుముపై టిన్ పూత పోస్తారు. దీనికి గల ముఖ్య కారణం ఏమిటి? టిన్ ఇనుము కంటే ఎక్కువ క్రియాశీలత కలిగి ఉంది. టిన్ ఇనుము కంటే తక్కువ క్రియాశీలత కలిగి ఉంది. టిన్ డబ్బాల బరువు తక్కువగా ఉంటుంది. టిన్ను చౌకగా లభిస్తుంది. ఆన్సర్ టిన్ను ఇనుము కంటే తక్కువ క్రియాశీలతను కలిగి ఉంటుంది. టిన్ అనేది ఇనుము కంటే తక్కువ క్రియాశీలత కలిగిన లోహం. ఇనుము నేరుగా ఆహారంతో చర్య జరిపి ఆహారం పారవకుండా ఉండటానికి ఇనుముపై టిన్ పూత పోస్తారు. దీనివల్ల ఆహారం సురక్షితంగా ఉంటుంది. భవన నిర్మాణంలో వాడే ఇనుప కడ్డీలు తుప్పు పట్టకుండా ఉండటానికి వాటిపై ఏ లోహంతో విద్యుత్ లేపనం చేస్తారు? రాగి, క్రోమియం, జింక్, వెండి. ఆన్సర్ జింక్. ఇనుము గాలిలో తేమ, ఆక్సిజన్తో చర్య జరిపి త్వరగా తుప్పుపడుతుంది. దీన్ని నివారించడానికి ఇనుముపై జింక్ పూతను పోస్తారు. ఈ ప్రక్రియని గ్యాల్వనైజేషన్ అంటారు. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందో లేదో మరి ఆవేశ పరిమాణాన్ని పరీక్షించడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? ఎలక్ట్రోస్కోప్. ఎలక్ట్రోస్కోప్ అనేది ఒక వస్తువుపై విద్యుత్ ఆవేశం ఉందో లేదో కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా పాఠ్యపుస్తకంలో ఇచ్చిన బంగారు రేకు విద్యుత్ దర్శినిలో సజాతి ఆవేశాల వల్ల రేకులు వికర్షించుకుంటాయి. గాజు కడ్డీ పట్టుగుడ్డతో రుద్దినప్పుడు మరియు ఎబోనైట్ కడ్డీని ఉన్నిగుడ్డతో రుద్దినప్పుడు వాటిపై ఏర్పడే ఆవేశాలు వరుసగా ఏవి? రెండింటిపైన ధనావేశం, రెండింటిపైన రుణావేశం. గాజు కడ్డీపై ధనావేశం, ఎబోనైట్ పై రుణావేశం. గాజు కడ్డీపై రుణావేశం, ఎబోనైట్ పై ధనావేశం. ఆన్సర్ గాజు కడ్డీ ధనావేశం, ఎబోనైట్ కడ్డీ రుణావేశం. ఘర్షణ ద్వారా విద్యుదీకరణ జరిగినప్పుడు గాజు కడ్డీ ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనావేశాన్ని పొందుతుంది. ఎబోనైట్ కడ్డీ ఉన్ని గుడ్డ నుండి ఎలక్ట్రాన్లను గ్రహించి రుణావేశాన్ని పొందుతుంది. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమిలోకి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? విద్యుత్ విశ్లేషణ, భూ సంపర్కం, విద్యుత్ ఉత్సర్గం, విద్యుత్ ప్రేరణ. ఆన్సర్ భూ సంపర్కం. ఏదైనా ఆవేశం ఉన్న వస్తువును చేత్తో గాని వాహక తీగతో గాని తాకినప్పుడు ఆ ఆవేశం భూమిలోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఎర్తింగ్ లేదా భూ సంపర్కం అంటారు. విద్యుత్ షాకులు నుండి ఇళ్లను, పరికరాలను రక్షించడానికి ఇది ఎంతో ముఖ్యం. మేఘాల్లో ఆవేశాలు పేరుకుపోయినప్పుడు రెండు మేఘాల మధ్య లేదా మేఘానికి భూమికి మధ్య ఉన్న విద్యుత్ ప్రవాహాన్ని హఠాత్తుగా జరగటాన్ని ఏమంటారు? విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ఉత్సర్గం, మెరుపు వాహకం, అయనీకరణం. ఆన్సర్ విద్యుత్ ఉత్సర్గం. మేఘాలు పై భాగంలో ధనావేశాలు, కింది భాగంలో రుణావేశాలు పేరుకుపోతాయి. ఆ ఆవేశాల పరిమాణాల తీవ్రత ఎక్కువైనప్పుడు గాలి యొక్క నిరోధకతను దాటుకొని ఆవేశాలు ప్రవహిస్తాయి. దీన్ని విద్యుత్ ఉత్సర్గం అంటే మెరుపులు అంటారు. మెరుపు వాహకంకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యం ఇది. మెరుపులు రాకుండా ఆపుతుంది. ఇది ప్లాస్టిక్ లేదా రబ్బర్తో తయారు చేయబడింది. ఇది భవనంపై పడే మెరుపుల ఆవేశాన్ని సురక్షితంగా భూమిలోకి పంపుతుంది. దీనిని భవనం లోపల భూగర్భంలో మాత్రమే అమర్చాలి. ఆన్సర్ ఇది భవనంపై పడే మెరుపుల ఆవేశాన్ని సురక్షితంగా భూమిలోకి పంపుతుంది. మెరుపు వాహకం అనేది ఎత్తైన భవనాలపై అమర్చే ఒక లోహపు రాగి కడ్డీ. దీని కింద చివరి భూమిలో లోతుగా పాతబడి ఉంటుంది. మెరుపు పడినప్పుడు ఆ విద్యుత్ ఆవేశం భవనానికి నష్టం కలిగించకుండా ఈ కడ్డీ ద్వారా నేరుగా భూమిలోకి వెళ్తుంది. భూమి లోపల అకస్మాత్తుగా జరిగే కదలికలు లేదా పొరల సర్దుబాటు వల్ల భూమి కంపించడాన్ని భూకంపం అంటారు. భూమి యొక్క ఏ పొరలో ఈ కదలికలు సంభవిస్తాయి? భూ అంతర్భాగం, భూ ప్రావారం, భూపటలం, కేంద్ర మండలం. ఆన్సర్ భూపటలం. భూమి యొక్క వెలుపలి పొరను భూపటలం అంటారు. ఇది ఒకే ముక్కగా ఉండకుండా అనేక పలకలుగా విడిపోయి ఉంటుంది. ఈ పలకలు ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు భూకంపాలు వస్తాయి. భూకంపం సంభవించినప్పుడు భూమి లోపల ఏ బిందువు వద్ద అయితే కదలికలు లేకుండా శక్తి విడుదల మొదలవుతుందో ఆ బిందువుని ఏమంటారు? భూకంప కేంద్రం, భూకంప నాభి, సెస్మిక్ జోన్, రిఫ్ట్ వ్యాలీ. ఆన్సర్ భూకంప నాభి. భూమి లోపల భూకంపం ప్రారంభమయ్యే అసలు స్థానాన్ని భూకంప నాభి అంటారు. ఈ నాభి సరిగ్గా నిలువుగా భూ ఉపరితలంపై ఉండే బిందువును భూకంప కేంద్రం అంటారు. భూకంప తరంగాల వల్ల భూమి ఉపరితలంపై వచ్చే వణుకును రికార్డు చేసే పరికరంని ఏమంటారు? రిక్టర్ స్కేలు, బేరోమీటర్, సెస్మోగ్రాఫ్, క్రేనోమీటర్. ఆన్సర్ సెస్మోగ్రాఫ్. భూకంప తరంగాలను గ్రాఫ్ రూపంలో నమోదు చేసే పరికరాన్ని సెస్మోగ్రాఫ్, భూకంప లేఖిని అంటారు. భూకంపం యొక్క తీవ్రతను లెక్కించే కొలమానాన్ని రిక్టర్ స్కేల్ అంటారు. పరికరానికి స్కేలుకి ఉన్న తేడాని గమనించాలి. సౌర కుటుంబంలో సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం మరియు అత్యంత దూరంలో ఉన్న గ్రహాలు వరుసగా బుధుడు, శని, శుక్రుడు, నెప్ట్యూన్. బుధుడు, నెప్ట్యూన్, అంగారకుడు, యురేనస్. ఆన్సర్ బుధుడు, నెప్ట్యూన్.
సూర్యుడి నుండి గ్రహాల వరుస క్రమం: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. కాబట్టి మొదటిది బుధుడు, చివరిది నెప్ట్యూన్. ఖగోళ వస్తువుల మధ్య దూరాలను కొలిచే కాంతి సంవత్సరం విలువ కిలోమీటర్లు. దాదాపు ఎంత ఉంటుంది? 3 × 10⁸ 9.46 × 10⁻12 1.5 × 10⁸ 6 × 10⁻10 కిలోమీటర్లు. ఆన్సరు 9.46 × 10⁻12 కిలోమీటర్లు. ఒక కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో కాంతి ఒక సంవత్సరం మొత్తం ప్రయాణించే దూరమే కాంతి సంవత్సరం. దీని విలువ 9.46 × 10⁻12 కిలోమీటర్లు లేదా 9.46 × 10⁻15 మీటర్లు. సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? అలాగే భూమికి అత్యంత దగ్గరగా ఉన్న రెండవ నక్షత్రం ఏది? 8 నిమిషాలు సిరియస్, 8.3 నిమిషాలు ఆల్ఫా సెంటారి, 5 నిమిషాలు పోల్ స్టార్, 12 నిమిషాలు ప్రోక్సిమా సెంటారి. ఆన్సర్ 8.3 నిమిషాలు ఆల్ఫా సెంటారి. సూర్యకాంతి భూమికి చేరడానికి దానికి దాదాపు 8.3 నిమిషాలు పడుతుంది. సూర్యుని తర్వాత భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్ర సమూహం ఆల్ఫా సెంటారి. ఇది 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఆకాశంలో మనకు స్థిరంగా కదలకుండా ఒకే చోట కనిపించే నక్షత్రం ఏది? ఇది ఏ దిశను సూచిస్తుంది? సిరియస్ తూర్పు, ధ్రువ నక్షత్రం ఉత్తరం, మృగశిర పడమర, సప్తర్షి మండల నక్షత్రం దక్షిణ దిశ. ఆన్సర్ ధ్రువ నక్షత్రం ఉత్తర దిశ. భూమి యొక్క ఆత్మ భ్రమణ అక్షానికి సరిగ్గా నిలువుగా పైన ఉండటం వల్ల ధ్రువ నక్షత్రం స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఎల్లప్పుడూ ఉత్తర దిశను సూచిస్తుంది. ఇది కేవలం ఉత్తర అర్ధగోళం నుండి మాత్రమే కనిపిస్తుంది. శీతాకాలంలో అర్ధరాత్రి సమయంలో స్పష్టంగా కనిపించే వేటగాడి ఆకారంలో ఉండే ప్రముఖ నక్షత్ర రాశి ఏది? సప్తర్ష మండలి, మృగశిర, కాసియోపియో, సింహరాశి. ఆన్సరు ఒరియాన్ లేదా మృగశిర. ఒరియాన్ నక్షత్ర రాశిని వేటగాడు అని కూడా పిలుస్తారు. ఇందులో మధ్యలో ఉండే 3 నక్షత్రాలు వేటగాడి బెల్టులా కనిపిస్తాయి. దీనికి సమీపంలో ఆకాశంలో అత్యంత ప్రకాశమైన నక్షత్రం సిరియస్ ఉంటుంది. సౌర కుటుంబంలో గ్రహాల పరిమాణాల ఆధారంగా అవరోహణ క్రమం పెద్దదాని నుండి చిన్నదానికి సరైన వరుస ఏది అన్నాడు. దీనికి నేను కరెక్ట్గా డైరెక్ట్ ఆన్సర్ చెబుతా చూడండి. గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్, భూమి, శుక్రుడు, అంగారకుడు, బుధుడు. సౌర కుటుంబంలో అన్నింటికంటే పెద్ద గ్రహం గురుడు, అన్నింటికంటే చిన్న గ్రహం బుధుడు. మనకు భూమి 5వ పెద్ద గ్రహం. పరిమాణంలో భూమి, శుక్రుడు దాదాపు ఒకేలా ఉంటాయి. శుక్రుడిని భూమి యొక్క కవల గ్రహం అంటారు. కింది వాణిలో ఏ గ్రహంలో ఎరుపు గ్రహం అని పిలుస్తారు మరియు దాన్ని ఆ రంగు రావడానికి కారణం ఏమిటి? అంగారకుడు ఐరన్ ఆక్సైడ్ ఇనుము వల్ల ఇది ఎక్కువగా ఎర్రగా ఉంటుంది. అంగారకుడు ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ తుప్పు పట్టిన ఇనుము వంటి పదార్థము, మట్టి, రాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఈ గ్రహం ఎరుపు రంగులో కనిపిస్తుంది. దీన్ని ఫోబస్, డెయిమోస్ అనే 2 సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. సౌర కుటుంబంలో అత్యంత అందమైన వలయాలు కలిగిన గ్రహం ఏది? ఇది నీటిపై తేలగలదు అనడానికి గల శాస్త్రీయ కారణం ఏమిటి? శని. దీని సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ. శని గ్రహం చుట్టూ మంచు, రాతి ముక్కలతో కూడిన అందమైన వలయాలు ఉంటాయి. ఈ గ్రహం యొక్క సగటు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. ఒకవేళ అంత పెద్ద సముద్రం ఉండి అందులో శని గ్రహాన్ని వేస్తే అది నీటిపై తేలుతుంది. భూమి చుట్టూ తిరిగే చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆయన ఏ సంవత్సరంలో ఈ ఘనత సాధించారు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 1969. అమెరికాకు చెందిన అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా 1969 జూలై 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై మొదటిసారిగా అడుగుపెట్టారు. ఆయన తర్వాత బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై దిగారు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే కాలం ఎంత? దీనివల్ల భూమిపై నుండి మనకు చంద్రుని రూపం ఎలా కనిపిస్తుంది? 27.3 రోజులు. చంద్రుని ఒకే వైపు ఎల్లప్పుడూ కనిపిస్తుంది. చంద్రుని ఆత్మభ్రమణ కాలం మరియు భూభ్రమణ కాలం రెండూ సమానంగా 27.3 రోజులు ఉంటాయి. దీనివల్ల భూమిపై మనకు ఎల్లప్పుడూ చంద్రుని యొక్క ఒకే వైపు మాత్రమే కనిపిస్తుంది. దీని వెనుక భాగం ఎన్నడూ కనిపించదు. భూమికి అత్యంత సమీపంలో ఉన్న కృత్రిమ ఉపగ్రహాలు ఏ కక్షలో ప్రవేశపెడతారు? భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది? భూస్థిర కక్ష ఇన్సాట్, ధ్రువ కక్ష అల్ప భూకక్ష ఆర్యభట్ట, ఖగోళ కక్ష రోహిణి, మధ్యస్థ భూకక్ష భాస్కర. ఆన్సరు ధ్రువ కక్ష లేదా అల్ప భూకక్ష ఆర్యభట్ట. భారతదేశం 1975లో ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట. వాతావరణ సమాచారం, రిమోట్ సెన్సింగ్ కోసం వాడే ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉండే ధ్రువ కక్షలలో ప్రవేశపెడతారు. దూరం, కాలం గ్రాఫ్ సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏమిటి? కాలం ఎల్లప్పుడూ y అక్షంపై, దూరంను x అక్షంపై తీసుకోవాలి. కాలంను x అక్షంపై, దూరంను y అక్షంపై తీసుకోవాలి. రెండింటిని ఒకే అక్షంపై చూపించవచ్చు. గ్రాఫ్ ద్వారా వస్తువు బరువును కనుగొనవచ్చు. ఆన్సర్ కాలం ఎల్లప్పుడూ x అక్షంపై, దూరంను y అక్షంపై తీసుకోవాలి. గ్రాఫ్ గీసేటప్పుడు స్వతంత్ర రాశి అయిన కాలంను x అక్షంపై, కాలంపై ఆధారపడే దూరాన్ని y అక్షంపై తీసుకుంటారు. కాలం గ్రాఫ్లో గీసిన x అక్షానికి సమాంతరంగా ఉండే ఆ వస్తువు యొక్క స్థితిని ఏమిటి? వస్తువు అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. వస్తువు నిశ్చల స్థితిలో ఉంది. వస్తువు వేగం క్రమంగా పెరుగుతుంది. వస్తువు వృత్తాకార చలనంలో ఉంది. ఆన్సర్ వస్తువు నిశ్చల స్థితిలో ఉంది. కాలం మారుతున్నప్పటికీ వస్తువు ప్రయాణించే దూరంలో ఎలాంటి మార్పు లేకపోతే x అక్షానికి సమాంతరంగా వస్తుంది.
అంటే ఆ వస్తువు కదలకుండా ఒక చోట ఉందని అర్థం. దాని వేగం 0. కింది గ్రాఫ్ ఊహించుకోండి. ఒక కారు ప్రయాణించిన దూరం కాలం గ్రాఫ్ సరళరేఖగా ఉంది. కానీ ఆ రేఖ వాలు చాలా ఎక్కువగా ఉంది. దీని అర్థం ఏమిటి? కారు చాలా తక్కువ వేగంతో వెళ్తుంది. కారు చాలా ఎక్కువ వేగంతో వెళ్తుంది. కారు అసలు కదలటం లేదు. కారు వెనక్కి ప్రయాణిస్తుంది. ఆన్సర్ కారు చాలా తక్కువ వేగంతో వెళ్తుంది. దూరము కాలం గ్రాఫ్ యొక్క వాలు వేగాన్ని సూచిస్తుంది. వాలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ వస్తువు అంత తక్కువ కాలంలో ఎక్కువ దూరం ప్రయాణించిందని అర్థం. అనగా ఎక్కువ వేగంతో వెళ్తుంది అని అర్థం. సహజ పోగులు మరియు సింథటిక్ పోగులు గుర్తించడానికి చేసే దహన పరీక్షలో ఉన్ని వలే కాకుండా జుట్టు కాలిన వాసన ఇస్తూ బూడిదని మిగిల్చే పోగు ఏది? కాటను, నైలాను, పట్టు, రేయాన్. ఆన్సర్ పట్టు. పట్టు మరియు ఉన్ని జంతువుల నుండి లభించే ప్రోటీన్ కాబట్టి ఇవి కాలినప్పుడు జుట్టు కాలిన వాసన వస్తుంది. కాటన్ మరియు రేయాన్ సెల్యులోజ్ మొక్కలతో తయారైనవి కాబట్టి ఇవి కాలినప్పుడు కాగితం కాలిన వాసన వస్తుంది. మొట్టమొదట మానవ నిర్మిత సింథటిక్ పోగైన నైలాన్ తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాలు ఏవి? పెట్రోలియం, రసాయనాలు మరియు కర్రగుజ్జు, బొగ్గు, నీరు మరియు గాలి, పత్తి మరియు రసాయనాలు, మొక్కల కాండం మరియు ఆమ్లాలు. ఆన్సర్ బొగ్గు, నీరు మరియు గాలి. నైలాన్ తయారీలో ఎటువంటి సహజ వృక్ష సంపద ముడి పదార్థాలు వాడలేదు. దీన్ని 1931లో బొగ్గు, నీరు మరియు గాలి నుండి సంపూర్ణంగా రసాయన పద్ధతిలో తయారు చేశారు. న్యూయార్క్ మరియు లండన్ నగరాల పేరు మీదుగా దీనికి నైలాన్ అని పేరు వచ్చింది. క్రింది వారిలో టెర్లిన్ అనేది ఏ రకానికి చెందిన ప్రసిద్ధ సింథటిక్ పోగు? పాలియమైడ్, పాలిస్టర్, రేయాన్, అక్రిలిన్. ఆన్సర్ పాలిస్టర్. టెర్లిన్ అనేది ఒక రకమైన పాలిస్టర్ పోగు. దీన్ని కాటన్తో కలిపి టెరికాట్గా, ఉనితో కలిపి టెరి ఊలుగా బట్టల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. పాలిస్టర్ బట్టల తర్వాత ముడతలు పడవు. ఆరబెట్టిన తర్వాత త్వరగా ఆరుతాయి. శీతాకాలంలో మనం వాడే శాలువాలు, స్వెటర్లు ఉన్నిలాగా కనిపిస్తాయి కానీ అవి చౌకగా దొరికే ఏ కృత్రిమ పోగుతో తయారు చేయబడతాయి? నైలాన్, రేయాన్, అక్రిలిన్, పాలిస్టర్. ఆన్సర్ అక్రిలిన్. సహజమైన ఉన్ని చాలా ఖరీదు కాబట్టి ఉన్నికి ప్రత్యామ్నాయంగా అక్రిలిన్ అనే సింథటిక్ పోగును వాడతారు. దీన్ని కృత్రిమ ఉన్ని అని కూడా అంటారు. ఇది వివిధ రంగుల్లో లభిస్తుంది మరియు మన్నికైంది. మన నీటిని కూల్ డ్రింక్స్ని నిల్వ చేయడానికి వాడే బాటిళ్లు, వంటగదిలో వాడే జార్లు తయారీలో PET అనే ప్లాస్టిక్ వాడతారు. PET అనగా పూర్తి రూపం ఏమిటి? పాలీఇథిలిన్ టెరిఫ్థాలేట్, పాలీఇథిలిన్ టెక్నాలజీ, ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ టాక్సిన్, పాలిమర్ ఇథలాన్ టెట్రాక్లోరైడ్. ఆన్సర్ పాలీఇథిలిన్ టెరిఫ్థాలేట్. PET అనేది పాలిస్టర్ కుటుంబానికి చెందిన అత్యంత సుపరిచితమైన రూపం. ఇది తేలికగా, పారదర్శకంగా ఉంటుంది. దీన్ని రీసైకిల్ కోడ్ 1గా ఉంటుంది. ప్లాస్టిక్ అనేది అనేక చిన్న ప్రమాణాలు కలిపి ఏర్పడే ఒక పాలిమర్. ప్లాస్టిక్లో మోనోమర్ అమరికల ఆధారంగా ఉండే 2 రకాల నిర్మాణాలు వృత్తాకార మరియు చతురస్రం, రేఖీయ మరియు అడ్డసంధి, కేవలం స్వేచ్ఛా నిర్మాణాలు, ద్రవ మరియు వాయు నిర్మాణాలు. ఆన్సర్ రేఖీయ మరియు అడ్డసంధి. థర్మోప్లాస్టిక్ మోనోమర్లు రేఖీయ వరుసలో అమర్చబడి ఉంటాయి. థర్మోప్లాస్టిక్లలో మోనోమర్ అడ్డసంధి అమరికలను కలిగి ఉంటుంది. వేడి చేసిన కరగవు, గట్టిగా ఉంటాయి. ఫైర్మెన్ వేసుకునే దుస్తులు నిప్పు అంటుకోకుండా ఉండటానికి వాటిపై ఏ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ పూతను పోస్తారు? బేకలైట్, మెలనైన్, PVC, టెఫ్లాన్. ఆన్సరు మెలనైన్. మెలనైన్ అనేది అద్భుతమైన థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఇది మంటను తట్టుకుంటుంది మరియు మిగిలిన ప్లాస్టిక్ల కంటే ఎక్కువ ఉష్ణాన్ని తట్టుకునే శక్తి దీనికి ఉంది. అందుకే దీన్ని అగ్నిమాపక సిబ్బంది దుస్తులపై, డిజైనర్ వంట పాత్రల తయారీలో వాడతారు. వంట పాత్రలకు నూనె, నీరు అంటుకోకుండా నాన్ స్టిక్ కోటింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ప్లాస్టిక్ ఏది? పాలిస్టిరిన్, టెర్లిన్, టెఫ్లాను, రేయాను, బేకలైట్. ఆన్సర్ టెఫ్లాన్. టెఫ్లాన్ పై నూనె లేదా నీరు అసలు అంటుకోవు. ఇది రసాయనాలకు మరియు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకుంటుంది. అందుకే నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్లపై ఈ పూతను పోస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించిన 4R సూత్రంలో లేనిది ఏది? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రిటైన్. ఆన్సర్ రిటైన్. 8వ తరగతి పాఠ్యపుస్తకం ప్రకారం 4Rలలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ ఉన్నాయి కానీ రిఫ్యూజ్ అనేది ఆధునిక కాలంలో రిఫ్యూజ్ కూడా చేర్చారు. ఆ బంగారపు ఆభరణాల తయారీలో రాగి లేదా వెండిని ఎందుకు కలుపుతారు? దీనికి గల శాస్త్రీయ కారణం ఏమిటి? బంగారం రంగు మారడానికి, స్వచ్ఛమైన బంగారం చాలా మెత్తగా ఉంటుంది. దాని గట్టితనాన్ని ఇవ్వడానికి, బంగారం బరువు తగ్గించడానికి, ఆభరణాల ధరను పెంచడానికి. స్వచ్ఛమైన బంగారం చాలా మెత్తగా ఉంటుంది. దాని గట్టితనాన్ని ఇవ్వడానికి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. దాంతో ఆభరణాలు చేస్తే ఆకారం దెబ్బతింటుంది. అందుకే దాని గట్టితనాన్ని ఇవ్వడానికి కొంత శాతం రాగి లేదా వెండిని కలిపి 22 క్యారెట్ల బంగారంగా మార్చుతారు. క్రింది వానిలో అత్యధిక ధ్వని గుణం కలిగిన పదార్థాలు ఏవి? అలోహాలు. ఇవి శబ్దాన్ని సూచిస్తాయి. లోహాలు ఇవి వేరొక వస్తువులో కొట్టినప్పుడు గలగలమనే శబ్దాన్ని ఇస్తాయి. ప్లాస్టిక్లు ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. కాగితం ఇది తేలిగ్గా ఉంటుంది. ఆన్సర్ లోహాలు. ఇవి వేరొక వస్తువుతో కొట్టినప్పుడు గలగలమనే శబ్దాన్ని ఇస్తాయి. ఒక వస్తువును గట్టి ఉపరితలంతో కొట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ఉత్పత్తి చేసే గుణాన్ని ధ్వని గుణం అంటారు. లోహాలకు ఈ గుణం ఉండటం వల్లనే పాఠశాల గంటలు, గుడి గంటలు, సంగీత పరికరాలు, తీగలతో లోహాలు చేస్తారు. అలోహమైనప్పటికీ లోహం వలె మెరిసే స్వభావం కలిగిన పదార్థం ఏది? అలాగే విద్యుత్ వాహకత కలిగిన అలోహం ఏది? సల్ఫరు, కార్బను, అయోడిన్, గ్రాఫైట్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, నైట్రోజన్, సిలికాన్. ఆన్సర్ అయోడిన్, గ్రాఫైట్. సాధారణంగా అలోహాలకు మెరుపు గుణం ఉండదు. విద్యుత్తును అందిస్తాయి కానీ దీనికి మినహాయింపుగా అయోడిన్ స్ఫటికాల వలె మెరుస్తూ
ఉంటుంది. కార్బన్ యొక్క రూపాంతరమైన గ్రాఫైట్ అలోహమైనప్పటికీ అద్భుతమైన విద్యుద్వాహకంగా పనిచేస్తుంది. సోడియం మరియు పొటాషియం లోహాలను గాలిలో లేదా నీటిలో ఉంచకుండా కిరోసిన్లో ఎందుకు నిల్వ చేస్తారు? కిరోసిన్ వాటికి మంచి రంగును ఇస్తుంది కాబట్టి ఇవి గాలి నీటిలో అత్యంత వేగంగా చర్యజరిపి మండిపోతాయి కాబట్టి ఇవి కిరోసిన్లో కరిగిపోతుంది కాబట్టి ఇవి చాలా గట్టి లోహాలు కాబట్టి ఆన్సర్. ఇవి గాలి నీటిలో అత్యంత వేగంగా చర్య జరిపి మండిపోతాయి కాబట్టి సోడియం పొటాషియం అత్యధిక క్రియాశీలత కలిగిన లోహాలు. ఇవి గాలిలోని ఆక్సిజన్ తేమను చాలా వేగవంతంగా చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేస్తూ మండుతాయి కాబట్టి ప్రమాదాలను నివారించడానికి కిరోసిన్లో ముంచి ఉంచుతారు. అగ్గిపెట్టెల పరిశ్రమలో బాణసంచా తయారీలో ఎరుపు రంగు వాడే అత్యంత క్రియాశీలక అలోహం ఏది? దీనిని నీటిలో ఎందుకు నిల్వ ఉంచుతారు? సల్ఫరు, ఫాస్ఫరస్, గ్రాఫైట్, క్లోరిన్. ఆన్సర్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అనేది ఒక అలోహం, ముఖ్యంగా తెల్ల ఫాస్ఫరస్. గాలి తగలగానే గది ఉష్ణోగ్రత వద్ద దానంతట అదే మండిపోతుంది కాబట్టి గాలితో చర్య జరపకుండా దీన్ని నీటిలో నిల్వ చేస్తారు. అగ్గిపెట్టెల స్లైడ్స్ పై ఎర్ర ఫాస్ఫరస్ ను వాడతారు. లోహాలతో చర్య జరిపినప్పుడు సాధారణంగా ఏ వాయువు విడుదలవుతుంది? మెగ్నీషియం తీగను నీటిలో వేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆక్సిజన్ చల్లని నీటితో వేగంగా చర్య జరుపుతుంది. నైట్రోజన్ నీటి రంగు మారుతుంది. హైడ్రోజన్ మెగ్నీషియం వేడి నీటితో చర్య జరిపి హైడ్రోజన్ బుడగలను ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ పొగలు వస్తాయి. ఆన్సర్ హైడ్రోజన్ మెగ్నీషియం వేడి నీటితో చర్య జరిపి హైడ్రోజన్ బుడగలను ఇస్తుంది. లోహాలు నీటితో చర్య జరిపినప్పుడు లోహ ఆక్సైడ్లను, హైడ్రాక్సైడ్లను మరియు హైడ్రోజన్ వాయువును ఇస్తాయి. సోడియం చల్లని నీటితో చర్య జరిపితే మెగ్నీషియం మాత్రమే కేవలం వేడి నీటితో లేదా నీటి ఆవిరితో మాత్రమే చర్య జరుపుతుంది. రాగి పాత్రలపై ఎక్కువ రోజులు గాలి తగిలే ఒక రకమైన ఆకుపచ్చని పొర ఏర్పడుతుంది. ఈ ఆకుపచ్చని పొర పదార్థం యొక్క రసాయనికంగా ఏమిటి? కాపర్ కార్బోనేట్ మరియు కాపర్ హైడ్రాక్సైడ్ మిశ్రం CuCO3 CuOH2. తేమగల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్లతో రాగి దీర్ఘకాలం చర్య జరపడం వల్ల దానికి బేసిక్ కాపర్ కార్బోనేట్ ఆకుపచ్చ పొరగా ఏర్పడుతుంది. దీన్ని రాగి తుప్పు పట్టడం అంటారు. ఒక లోహ సల్ఫేట్ ద్రావణ నుండి ఎక్కువ క్రియాశీలత గల లోహం తక్కువ క్రియాశీలత గల లోహం స్థానభ్రంశం చెందిస్తుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకు వేస్తే ఏం జరుగుతుంది? ఆన్సర్ చెబుతా. ద్రావణం ఆకుపచ్చగా మారి ఇనుప మేకై రాగి అంటే ఎరుపు పొర చేరుతుంది. ఇనుము Fe, రాగి Cu. ఇక్కడ ఇనుము Fe, రాగి Cu ఎక్కువ క్రియాశీలత కలిగినది కాబట్టి CuSO4 Fe FeSO4 Cu. ఇక్కడ ఇనుము రాగి స్థానభ్రంశాన్ని చెందించింది. మాతృ వృక్ష సంపద భూమి లోపల తీవ్రమైన పీడనం ఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగా బొగ్గా మారే సుదీర్ఘమైన రసాయనిక ప్రక్రియని ఏమంటారు? కార్బోనైజేషన్, స్వేదనము, దహనము, కాల్సినేషన్. ఆన్సర్ కార్బోనైజేషన్. లక్షల సంవత్సరాల క్రితం భూమి అడుగును కూడుకొనిపోయిన అడవులు లేదా గాలి లేని స్థితిలో అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద బొగ్గా మారడానికి కార్బోనైజేషన్ అంటారు. బొగ్గులో ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. బొగ్గును గాలి లేని స్థితి బలమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు లభించే ఘన ద్రవ వాయు ఉత్పత్తులు ఏవి? చార్కోల్, పెట్రోల్, మీథేన్, కోకు, కోల్తారు, కోల్ గ్యాస్, గ్రాఫైట్, కిరోసిన్, కార్బన్ మోనాక్సైడ్, P2 ఆస్టాల్ బ్యూటైన్. ఆన్సర్ కోకు, కోల్తారు, కోల్ గ్యాస్. బొగ్గు విచ్ఛిన్న ఛేదనం ద్వారా 3 ముఖ్యమైన పదార్థాలు వస్తాయి. ఘన రూపంలో కోకు, చక్కటి నల్ల రూపంలో కోల్తారు, వాయు రూపంలో కోల్ గ్యాస్. ఎంతవరకు 100 బిట్లు అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.